వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. చైర్మన్ సింగసాని గురుమోహన్ సోదరులు సింగసాని గురురాజా, సింగసాని విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో అనుచరులతో వైఎస్ఆర్సీపీ నుంచి 100 కుటుంబాలతో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డిల సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి విజయానికి కృషి చేసి రోషన్ను గెలిపించాలని, పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గత 40 సంవత్సరాలుగా బిజివేముల వీరారెడ్డి, సింగసాని పరంధామయ్య కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పరంధామయ్య కుటుంబం వైఎస్ వెంట నడిచింది. వైసీపీ ప్రభుత్వంలో చైర్మన్ గా సింగసాని గురుమోహన్ కొనసాగుతూ ఉండగా వారి సోదరులు గురురాజా, విజయ్ కుమార్లు టీడీపీలో చేరారు. బద్వేల్ చరిత్రలో సరికొత్త అంశంగా ప్రజలు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ పట్టణ అధ్యక్షులు వెంగళరెడ్డి, బద్వేల్ మండల టీడీపీ అధ్యక్షులు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి, గోపవరం మండల టీడీపీ అధ్యక్షులు మామిడి సుధాకర్ రెడ్డి, కలసపాడు మాజీ జడ్పీసీ రాంభూపాల్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా, వెంకటయ్య యాదవ్, వడ్లపూడి నాగభూషణం, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి వైసీపీ నాయకులందరికీ పిలుపునిస్తున్నాం. మేము మీకు అక్కడ గౌరవం లేదు, ఏం నిజమా కదా అందరూ చెప్పండి. మీకు అక్కడ గౌరవం లేదు. మేము అందరం ఇక్కడ కలిసికట్టుగా మేము అందరం కార్యకర్తలు అందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీకు ఇక్కడ గౌరవం ఉంది. అందరూ దయచేసి గౌరవంగా మనం నిలబెట్టుకుందాం. మనం అందరం ప్రజలకు అండదండగా ఉందాం. దయచేసి ఇక్కడ మా కార్యకర్తలు అందరూ మీకు ఆహ్వానిస్తున్నారు. మీరందరూ రండి, మనందరం బద్వేలుని కాపాడుకుందాం. రైతన్నలు పడే కష్టాలు ఈ రోజు తెలుగుగా ప్రాజెక్ట్ అక్కడ ఉంది. ఆ దూరంలోనే లాస్ట్ 2-3 టీఎంసీ అయింది. బద్వేలు ప్రాంతం మున్సిపాలిటీ వాళ్ళ ప్రజలు ఒకటే చెప్తున్నా, గత సంవత్సరంలో కానీ గత ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు ఆ రోజు రోడ్డు పాల్గొనడం వాస్తవమే, కానీ ఇంటింటి కొలాయించాం, నీళ్ళు ఇచ్చాం ఈ కష్టాల కోసం. ఈ రోజు డ్యామ్ ఎండిపోతుంది. ఈ డ్యామ్ పోయి కడపకి నీళ్ళు తీసుకెళ్తున్నారు, ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకెళ్తున్నారు. రైతులకి లేవు, పెద్ద చెరువు నీళ్ళు రావు. సోమశీలాదివో ఇస్తే ఈ రోజు 4 రోడ్లు టీఎంసీ, 4 రోడ్లు 2-3 టీఎంసీ ఇచ్చి బద్వేలుకి పెద్ద చెరువు నీళ్ళు ఇస్తాను. లేదు, మనం అందరం ఎండిపోవడం ఖచ్చితంగా. ఈ రోజు ప్రాజెక్టు ఇక్కడ కంప్లీట్ చేయాలి. ముందు ప్రాజెక్టు కానీ రెండో విషయం తీసుకుంటే ఇక్కడ మున్సిపాలిటీలో ఆ రోజు 130 కోట్లకి మేము టెండర్కి స్వాగతం కలిగితే ఈ రోజు 4 సంవత్సరాల వరకు కంప్లీట్ చేయలేదు. వీళ్ళు పర్సెంటేజ్ అమ్ముడుపోతున్నారు. కూడా మన కుటుంబ సభ్యులుగా మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నారని కూడా మరొకసారి మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు అదేవిధంగా నిన్న కూడా అక్కడ కలసపాడులో భారీ ఎత్తున రూపాయలు తరఫున వాళ్ళందరూ కూడా చేరడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మళ్ళా తెలుగుదేశానికి పూర్వవైపు కలుగుతూ అత్యధిక మెజార్టీతో మనందరం కూడా గెలుస్తామని కూడా మీ అందరినీ కూడా మనం చేసుకుంటున్నా. ఈరోజు వైసీపీ వాళ్ళని చూస్తే ఎక్కడ చూసినా భూతంగాలు అయితేమి, తర్వాత అన్నింటిలో కూడా విశ్వం ఆగిపోయా, అదేవిధంగా మట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలకు మౌలిక సదుపాయాలు, వాళ్ళకు అవసరమైన అవసరాలు తీర్చలేకుండా ఉన్నారంటే మీరందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మళ్ళా ఈ పార్టీకి మీరు ఒక్కసారి ఓటు వేస్తే ఆ రోజు జగన్ గారు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలను మానవులు అందరినీ కూడా ఆధారపాతాలని తొక్కి వేశారు. మళ్ళా ఈసారి అదేవిధంగా పొరపాటు చేస్తే మన మనుగడకే ముప్పు అవుతుందని మీరందరూ కూడా మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ అనుచరులు వాళ్ళు భూటంగారు, అదేవిధంగా ఇసుక మాఫియా ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలకు ఏ విధంగా చేయలేదు. మన హౌసింగ్లో ఎక్కడ